కనెక్షన్ కదండి. ఇప్పుడు ఎన్ని వైర్లు అక్కడ చెప్పండి. అక్కడ స్తంభం ఉంది కదా! స్తంభానికి వైర్లు ఎక్కడ వచ్చినాయి? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది మీటర్. మరి అదే స్తంభం నుంచి ఆ ఇంటికెళ్ళింది. మరి అదే స్తంభం నుంచి అక్కడికి పాకింది. ఆ స్తంభం నుంచి అందరికెళ్ళింది. అది మూలం. కాబట్టి అది మూలం కాబట్టి, అది మూల స్తంభం కాబట్టి అక్కడి నుంచే అన్నీ ఎళ్తా ఉంటాయి. అన్నీ వేరుపాడుతుంటాయి. అది అసలైంది. అందుకే నేను నిజమైన ద్రాక్షవల్లిని. మీరు తీగలు. అది నేను మూల స్తంభం. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పండి వేర్లు. ఈ సాయంపాలెం సంఘం ఒక వేరు. కావరకోట్ల సంఘం ఒక వేరు. అదనమాట ఇదంతా. అది మూల స్తంభం. అక్కడి నుంచి రావాలి. కాబట్టి దేవుడిని గనక మనం ప్రేమిస్తే ఇలా ప్రేమిస్తాం. దేవుడు సాడిస్ట్ కాదు. అయితే వీళ్ళేంటనంటే దేవుణ్ణి మర్చిపోయి, దేవుని మర్చిపోయి ఏది చేసినా కూడా అది వ్యర్థమే. కాబట్టి వీళ్ళు దేవుని మర్చిపోయారు కాబట్టి వీళ్ళు ఎవరో పైగా అసలు వృత్తి నుంచే వచ్చిందే జాలర్లు. వాళ్ళ వృత్తి ఏంటి చెప్పండి? జాలర్లు. జాలర్కి ఏం తెలుసు? జాలర్ నుంచేగా దేవుని దగ్గరికి వచ్చింది. 300 సంవత్సరాలు తిరిగింది. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత అదే వృత్తిలోకి మళ్ళీ వెళ్ళారు. పట్టగలిగారా? రాత్రంతా కలిసి ఒక్క చేప దొరకలేదండి. ఎవరికి? ఒక జాలర్కే దొరకలేదు. నాకు కాదు, వడ్రంగి మేస్త్రికి కాదు, దొరికింది కదండి. లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కాదు, చేపలు దొరకంది. అయ్యి నీకు రాదురా, జ్ఞానం రాదు, వలవేత్తనం రాదని చెప్పడానికి. అంతకుముందు ఏ వృత్తిలో నుంచి ప్రభులోనికి వచ్చారో మరలా ఆ వృత్తిలోనికే వెళ్ళి పట్టారు కానీ రాత్రంతా గాలించారు కానీ తిబెరియా సముద్రం గాలించారు కానీ ఒక్కడ కూడా దొరకలేదంటే దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు. అందుకే దొరకల. అందుకే చెప్పాడు సొలొమోను, అండర్ ద సన్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ. వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము. ఎప్పుడు వ్యర్థము? దేవుని లేకుండా నువ్వు ఏది ప్రయాస చేసినా కూడా అది వ్యర్థము అని చెప్పాడు. అందుకే మొత్తం కూడా ఏమి దొరకదు, రత్నంతో అయిపోయాడు. అప్పుడు అర్థమైందనమాట నేను చేసిన పని వ్యర్థమని. అప్పుడు అర్థమైనప్పుడు అప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ప్రత్యక్షమయ్యి ఏం చేశాడు? అదవసరం ఏమని చెప్పండి. వారు ధోనిక్కిరి కానీ ఆ రాత్రి అంతా ఏమీ పట్టలేదు అని ఉంది. సూర్యోదయం అగుచుండగా యేసు ధరి నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టదండి. ఇంకా గుర్తుపట్టలే యేసుప్రభుని, గుర్తుపట్టల. ఇంకా యేసుప్రభుని కూడా గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఇంకా గుర్తుపట్టలేదండి. యేసుప్రభుని గుర్తుపట్టబడవేంటి? 3.5 సంవత్సరాలు తిరిగిన తర్వాత యేసుప్రభుని గుర్తుపడితే ఎంత బాధ చెప్పండి. వివాహం అవుద్దండి, వివాహం అవుద్ది. వివాహం అయిన తర్వాత 2-3 రోజులు గడిచిన తర్వాత, ఒక నెల గడిచిన తర్వాత, మరొచ్చిన తర్వాత నీవెవరో అంటే ఎటువంటి చెప్పండి కదండి. మనం రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అదే వైజాగ్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వెవరు అంటే 10 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వెవరంటే అక్కడ తీసుకెళ్ళాలి ఆ వైజాగ్. ఎందుకని? వీటికి ఏమి చెప్పండి? దిమ్మ పోయిందనమాట, దిమ్మ ఖరాబ్ అయిందనమాట. మైండ్ ఏమి చెప్పండి? చిన్న మదడు చితికిపోయింది, పెద్ద మదడు పగిలిపోయింది. కాబట్టి అక్కడ తీసుకెళ్ళాలి. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు ఉండి యేసు ప్రభుని గుర్తుపట్టకపోతే అప్పుడు ఏమన్నాడు? యేసు ప్రభు చూసినప్పుడు ఆగకపోతే అప్పుడు ఆయన మాట్లాడాడు. కానీ చాలాసార్లు మనం ఫోన్లో ఏం చేస్తామంటే ఫోన్లో వారు మాట్లాడే మాటలు బట్టి మనం వెంటనే గ్రహిస్తాం. మాటలు బట్టి చూసినప్పుడు మనకు అర్థం